నీ కష్టాలన్నీ పోవాలంటే ఆ దేవుడు ఆకాశం నుంచి దిగిరనక్కర్లేదు. నీ తలరాత మారాలంటే ఎవరో వచ్చి నీకు కోట్ల రూపాయలు ఇవ్వవలసిన అవసరం లేదు. నీ మనసులో పాతుకుపోయిన ఆ ఒక్కటి చనిపోతే చాలు, నీ ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఏంటి ఆ ఒక్కటి? ఎందుకు అది నిన్ను ప్రతిరోజు చంపేస్తుంది? గంటల తరబడి ఎందుకు నువ్వు ఎవరో అన్న మాటలకి కుంగిపోతున్నావు? అసలు నీ ప్రశాంతతను దోచుకుంటున్న ఆ శత్రువు ఎవరో తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూడు. నీ లోపల ఉన్న ఆ అసలైన శత్రువును చంపేసి నిన్ను నువ్వుగా కొత్తగా గెలుచుకుంటావు. మనం బ్రతుకుతున్నాం కానీ మన ప్రశాంతతని మన చేతుల్లో లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన మూడ్ ఎలా ఉండాలో ఎవరో డిసైడ్ చేస్తున్నారు. ఆఫీసులో బాస్ ఒక మాట అంటే చాలు ఆ రోజంతా మనకి నరకం కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటే చాలు ఆ రోజు అన్నం కూడా తినబుద్ధి కాదు. ఫ్రెండ్స్ గ్రూప్ లో ఎవరైనా మన మీద జోక్ వేస్తే అది మన మనసుకు తగిలి రాత్రి అంతా నిద్ర పట్టదు. ఎందుకు ఇలా జరుగుతుంది? మన సమస్య కష్టాలు కాదు, మన సమస్య పేదరికం కాదు. మన అసలైన సమస్య అతిగా స్పందించడం, ప్రతి చిన్న విషయానికి కుంగిపోవడం. ఎదుటివారు నేను ఏదో అన్నారని గంటల తరబడి రోజుల తరబడి దాని గురించి ఆలోచిస్తూ నీ విలువైన సమయాన్ని శక్తిని వృధా చేసుకుంటున్నావు. నీ జీవితం నీది అన్నప్పుడు నీ మనసు మీద కంట్రోల్ నీ ఉండాలి కదా. కానీ ప్రస్తుతం నీ మనసు రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు నిన్ను పొగిడితే నవ్వుతావు, వాళ్ళు నిన్ను విమర్శిస్తే ఏడుస్తావు. అంటే నువ్వు ఒక మనిషిలా కాకుండా ఒక బొమ్మలా మారిపోయావు. ఈ బలహీనతే నీ ఎదుగుదలని ఆపేస్తుంది. నీ చుట్టూ ఉన్న చిన్న చిన్న గాలివాటాలకి నువ్వు కూలిపోయే చెట్టులా ఉన్నావు. అదే అసలైన సమస్య. అసలు మనల్ని ఈ చిన్న చిన్న విషయాలు ఇంతలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి? ఎందుకంటే మనం సొంత శక్తిని మర్చిపోయాం. మన ఇతరుల అభిప్రాయాలకు బానిసలమైపోయాం. లోకం నీ గురించి ఏమనుకుంటుందో అనే భయంతోనే గూడు కట్టేసుకుంటున్నాం. ఈ మనస్తత్వం వల్ల నీలో ఒక తెలియని ఒత్తిడి పెరుగుతుంది. నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఎవరు ఏమనుకుంటారో అన్న ఆలోచన నీకు అడ్డుపడుతుంది. ఈ మనస్తత్వం చాలా ప్రమాదకరం. ఇది కేవలం నీ మూడిని పాడు చేయడమే కాదు, నీ మానసిక అశాంతికి కారణం అవుతుంది. దీర్ఘకాలంలో ఇది తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ కి దారితీస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నువ్వు అందరి మాటల్ని నీ సర్టిఫికెట్ గా భావిస్తే ఇంకా నీకంటూ గుర్తింపు ఎక్కడుంటుంది? నీ శక్తిని నువ్వు నమ్మకుండా ఎవరో అన్న విమర్శని నిజమని నమ్మితే నీలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చచ్చిపోతుంది. ఇతరులకి నచ్చాలని చెప్పేసి ప్రయత్నిస్తూ నీకు నువ్వు నచ్చకుండా ఉండిపోతున్నావు. ఈ బానిసత్వం నీ వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది. నువ్వు ఒక అద్భుతం చేయగలవు అన్న నమ్మకాన్ని నీ నుంచి లాగేస్తుంది. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాము. ఈ నరకం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఆ దేవుడు వచ్చి నిన్ను కాపాడుతాడా? ఎదురు చూడకు. నీ లోపల ఉన్న అహంకారం చనిపోతే చాలు. అహంకారం అంటే ఇక్కడ గర్వం అని కాదు, నేను, నాది, నా గౌరవం, నా పరువు అనే ఒక గోడ. ఈ బంధాలు నిన్ను బాధిస్తాయి. ఎవరైనా నిన్ను విమర్శించినప్పుడు నీలోని అహంకారాన్ని దాన్ని తీసుకొని బాధపడుతుంది. సో నేను ఫలానా వ్యక్తిని, నన్ను ఎలా అంటారు అనే భావన ఏదైతే మీలో ఉందో దాన్ని వదిలేయండి. నువ్వు ఎప్పుడైతే ఈ నేను అనే బంధాన్ని వదిలేస్తావో అప్పుడు లోకం నిన్ను ఏమీ చేయలేదు. నిన్ను ఎవరైనా తిడితే అది వాళ్ళ సంస్కారం, నీ వ్యక్తిత్వం కాదు. నీ మీద పడ్డ రాయిని నువ్వు గుండెకు తగిలించుకుంటే గాయం అవుతుంది. అదే కింద పడేస్తే అది ఒక రాయి మాత్రమే. అహంకారం లేని మనిషిని ఏ విమర్శ కదిలించలేదు. అవతల వాడు నేను తిడుతున్నాడంటే అది వాడి నోటి దొరద, నీ తప్పు కాదు. నీ ప్రశాంతతని ఎవరో ఒకరు వచ్చి పాడు చేయగలుగుతున్నారంటే నువ్వు వాళ్ళకి అంత అధికారం ఇచ్చావని అర్థం. ఆ అధికారాన్ని వెనక్కి తీసుకో. నీ అహంకారాన్ని చంపేయి. అప్పుడు నీకు ఏ శత్రువులు ఉండరు, ఏ బాధ నీ దగ్గరికి రాదు. ఈ మార్పు ఒక్క రోజులో రాదు, కానీ ఈ రోజు నుంచి మొదలవ్వాలి. నీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ చిన్న ప్రాక్టీస్ మొదలుపెట్టు. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు ఏ ఆలోచన లేకుండా, ఏ ఫోన్ లేకుండా మౌనంగా కూర్చో. నీ శ్వాసను గమనించు. ఆ మౌనంలో నీకు నీ అసలైన శక్తి కనిపిస్తుంది. జ్ఞాపకం ఉంచుకో, ఎదుటి వారు నిన్ను పొగిడినా తిట్టినా అది నీ శరీరానికి కానీ నీ ఆత్మకి కాదు. నీ శరీరం ఒక చొక్కా లాంటిది, నీ ఆత్మ నువ్వు. చొక్కాకి మురికంటితే తీసి పక్కన పడేసినట్లు ఎవరైనా ఏది అన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేసాయి. జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాల మీద దృష్టి పెట్టు. సముద్రం అంత లక్ష్యం ఉన్న వాడికి చిన్న చిన్న తుంపరలు తగిలితే ఏమవదు. నీ కాలాన్ని ఇతరుల గురించి ఆలోచించడానికి కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవడానికి వాడు. ఈ నిమిషం నిర్ణయం తీసుకో. ఏ మాట నిన్ను బాధించకూడదు, ఏ పొగడత నిన్ను ఉబ్బి తబ్బి బయల చేయకూడదు. నువ్వు ఒక స్థిత ప్రజ్ఞుల్లా ఉండు. అప్పుడే ఈ ప్రపంచం నీ పాదాల చెంతకు వస్తుంది. నీ కష్టాలన్నీ మంచులో కరిగిపోతాయి. ఈ రోజు నీ కొత్త జీవితానికి పునాది అయ్యి నువ్వు మారితే నీ ప్రపంచం మారుతుంది. మీ జీవితంలో మిమ్మల్ని అత్యధికంగా బాధించిన ఆ ఒక్క మాట ఏంటి? మీరు ఆ మాటను పట్టుకొని ఏడుస్తున్నారా లేక దాన్ని ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోతున్నారా? ఈ విషయాన్ని కొంచెం కామెంట్ లో క్రియేటివ్ గా మాతో పంచుకోండి. మీ కామెంట్ మరో 10 మందికి ధైర్యాన్ని ఇవ్వచ్చు. మర్చిపోకండి, మీరు అనుకుంటే ఈ రోజే మీ కష్టాలన్నిటికి ఎండ్ కార్డ్ వేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో ఇంకొక 2 అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.